హలో, గుడ్ మార్నింగ్ ఆల్. చాలా రోజుల తర్వాత చాలా ఫ్రీగా ఇంత మార్నింగ్ టెర్రస్ పైకైతే వచ్చాను. ఈరోజు మాకు కాలేజ్ లేదనమాట. నిన్న ఫ్రెషర్స్ అయింది కదా, సో హాలిడే వచ్చింది. మార్నింగ్ ఇలా ఫ్రెష్గా, కామ్గా, మెల్లిగా, స్లోగా ఉంటాయి. ఎంత బాగుంటుందో కదా. సో ఈరోజు అయితే నేను మా టెర్రస్ గార్డెన్ అంటే పైన ఏమేమి చెట్లు ఉన్నాయో చూద్దామని వచ్చాను. చూసేవరకు ఇక్కడ గ్రేప్స్ అయితే నాకు ఇలా కనిపించాయి గోడ పైన. చూడండి ఎంత బాగున్నాయో. కానీ ఎందుకో సడన్గా గ్రేప్స్ చెట్టు మాడిపోతుంది, ఆకులన్నీ మాడిపోతున్నాయి. అదేంటో చూడాలి. లీవ్స్ అన్నీ కట్ చేద్దాము అంటే ఇవన్నీ కూడా నాకు బంచెస్ కనిపిస్తున్నాయి, గ్రేప్స్ బంచెస్ చిన్న చిన్నగా. ఈసారి అయితే ఎక్కువ గ్రేప్స్ తక్కువే వచ్చాయి లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే. బట్ చిన్న చిన్న బంచెస్ అయితే చాలానే ఉన్నాయన్నమాట. ఎందుకో తెలియదు, సడన్గా ఇలా గ్రేప్స్ చెట్టు అంతా కూడా మాడిపోతుంది. మేబీ ఏమైనా పురుగు వచ్చిందో ఏంటో. ఇదే సేమ్ ఇక్కడ చూడండి, పండు గ్రేప్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇంకొకటి కూడా చూపిస్తాను. మా దాంట్లో ఒక బీరకాయ కాసింది మాకొకటి. ఇది బీరకాయ. అరే ఇది కూడా లావ్ అయిపోయింది. ఇది కూడా తెంపాల్సిన టైం అయిపోయింది. కాకరకాయ చెట్లు మొన్న కాకరకాయ ఉంది, కానీ ఒక 1/2 kg వచ్చాయి. ఇది కూడా సేమ్ ఎందుకో పురుగు వచ్చేస్తుంది. ఎవరికైనా తెలిస్తే చెప్పండి ఏం చల్లాలో దీనిపైన పురుగు రాకుండా. ఇదైతే వాటర్ ఆపిల్ చెట్టు. ఇది పక్క వాళ్ళ ములక్కాడ చెట్టు. దీన్ని మొత్తం ఆల్మోస్ట్ మేమే వాడుకుంటాం, వాళ్ళు అసలు వాడరు.